నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అవకాశవాదానికి అరాచకాలకు అచ్చమైన సంతకం చంద్రబాబు నాయుడు. సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోనే అయినా పొలిటికల్ స్క్రీన్ మీద వెన్నెముకలేని రాజకీయాలకు కేర్ అడ్రస్ పవన్ కళ్యాణ్. పొత్తు పేరుతో వీరిద్దరూ పన్నుతోన్న కుతంత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు పగటి కలల్లో మునిగి తేలుతున్నారు, భ్రమల్లో బతికేస్తున్నారు. ఎల్లో మీడియా డైరెక్షన్లో కొత్త కుట్రలకు పదును పెడుతున్నారు. ఎంత పొలిటికల్ సర్కస్ చేసినా ప్రజల్లో విశ్వసనీయత పొందడం అసాధ్యం అన్న సత్యాన్ని చంద్రబాబు దత్తపుత్రుడు గ్రహించేది ఎప్పుడు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒక స్కామ్లో 100 కోట్లు మెక్కేశారు, మరో స్కామ్లో 1000 కోట్లు మేసేశారు, ఇంకొన్ని స్కాముల్లో లక్షల కోట్లు దోచేశారు. అవకాశాలు సృష్టించుకుని మరీ ప్రజల సొమ్ము స్వాహ చేశారు. ఇవి కాక వెన్నుపోట్లు, నమ్మిన వాళ్లని నట్టేట ముంచటం అదనపు ఆకర్షణలు. ఇది చంద్రబాబు జీవితం. ఇకపోతే చంద్రబాబు కుయుక్తిలో నుంచి పుట్టుకొచ్చిన పార్టీని చంద్రబాబు ఆదేశాల మేరకు నడుపుతున్నారు దత్తపుత్రుడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనను చూసి తెగ ఏడుస్తున్నారు. చిల్లర రాజకీయాలు తమను అందలం ఎక్కిస్తాయన్న పగటి కలల్లో మునిగి తేలుతున్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు దత్తపుత్రుడి వ్యవహార శైలి దగాకోరు రాజకీయాలకు అద్దం పడుతోంది. ప్రజాక్షేత్రంలో ఇద్దరికీ విశ్వసనీయత లేదు. ప్రజల మనస్సులను గెలుచుకోవాలన్న చిత్తశుద్ధి, నిజాయితీ ఇద్దరిలోనూ లేదు. ఒకవైపు కుట్రలు చేయటం, కుతంత్రాలకు పదును పెట్టడం, మరోవైపు ఏడుపుకొట్టు రాజకీయాలతో తమ ఉనికిని చాటుకోవటం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన మీద మరింత విషాన్ని కక్కుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనంటే ఏడుస్తారు. ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది అనన్నా కూడా ఏడుస్తారు. విజనరీ పేరుతో ఎల్లో మీడియా చేసిన హడావుడు చూసు పాలనలో అనుభవం ఉంది కదా అని భ్రమపడు. విభజిత ఆంధ్రప్రదేశ్ను 2014లో చంద్రబాబు చేతిలో పెట్టారు ప్రజలు. నమ్మిన 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను, కలలను, ఆశలను వెక్కిరిస్తూ లక్షల కోట్ల రూపాయలు దిగమింగేశారు చంద్రబాబు. ఇప్పుడు అదే చంద్రబాబు తన దత్తపుత్రుడితో కలిసి పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడుపంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీళ్ళంతా కూడా తయారై ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ TV5 వీరంతా కూడా ఒక దొంగల ముఠాగా వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. టీడీపీ జనసేన పొత్తులో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? ఇంతకీ అసలు టీడీపీని మాకిన్ని స్థానాలు కావాలని డిమాండ్ చేసే సత్తా దత్తపుత్రుడికుందా? ఇవన్నీ తర్వాత ఎలాగో పొత్తు అంటున్నారు కదా, మరి సీఎం అభ్యర్థి ఎవరు? ఈ ప్రశ్నలు వేటికి సమాధానం లేదు. 2 పార్టీల మధ్య నెలకొన్న గందరగోళం మీద ఎవ్వరికీ స్పష్టత లేదు. వీళ్లు చేస్తున్న రాజకీయం మీద ప్రజల్లో కనీస గౌరవం లేదు. సంక్షేమానికి, అభివృద్ధికి అడ్డుపడుతూ వికార రాజకీయాలు చేస్తున్న ఈ దొంగల ముఠ క్యాన్సర్ మహమ్మారిలా మారిందని, ప్రజలే తమ ఓటుతో శస్త్రచికిత్స చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేవలం మరో 3 నెలలు భరించండి. కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా
ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు పాలవగానే తన ముసుగు తీసేశారు పవన్ కళ్యాణ్. తాను చంద్రబాబు దత్తపుత్రుడే అని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించి జీ హుజూర్ పాలిటిక్స్ ని ఓపెన్ గా స్టార్ట్ చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలేంటో తెలంగాణ ఎన్నికల్లోనే బయటపడిందని, ఏపీలో దత్తపుత్రుడు ఏదో చేసేస్తాడనుకుంటే అది వట్టి భ్రమ మాత్రమేనని పొలిటికల్ సర్కిల్స్ తేల్చి చెబుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జనసేన రేంజ్ ఏంటో తేల్చి చెప్పేశారు. ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. ఏపీ ప్రజల భవిష్యత్తును చీకటి చేస్తూ స్కామ్ల మీద స్కాములు చేశారు చంద్రబాబు. ఆయన కనుసన్నల్లో నడుస్తూ ఆడమన్నట్లు ఆడతాడు దత్తపుత్రుడు. వీరిద్దరూ వాస్తవాలకు దూరంగా పగటి కలలు కంటూ భ్రమల్లో జీవిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాక్షేత్రానికి దగ్గర అవుదామన్న ఆలోచనే లేకుండా జగన్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న వీరిద్దరి వైపు ప్రజలు విశ్వాసంతో చూసే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పగటి కలలు సోమరి లక్షణం. భ్రమల్లో బతకడం పగటి కలలకు అడ్వాన్స్డ్ స్టేజ్. రాజకీయాలను కుట్రలతో నింపేయడం వీటన్నింటికీ పరాకాష్ట. చంద్రబాబు ఇప్పుడు చేస్తోంది ఇదే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి, కానీ పగటి కలలు కనకూడదు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద చంద్రబాబు దత్తపుత్రుడు కంబైన్డ్ గా వెలగబెడుతోంది ఇదే అంటున్నారు రాజకీయ వర్గాలు. ప్యాకేజ్ స్టార్ వల్ల తనకేదో వర్కౌట్ అయిపోతుందన్న భ్రమలో చంద్రబాబు మునిగి తేలుతుంటే, బాబు గారికి తాను జై కొడితే జనసేన క్యాడర్ కూడా జై కొడుతుందన్న భ్రమలో దత్తపుత్రుడు మునిగి తేలుతున్నారు. ఈ పగటి కలలు చంద్రబాబు అవినీతి విశ్వరూపం బయటపడిన నాటి నుంచి మరింత ఎక్కువయ్యాయని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా తానొక గొప్ప లీడర్నని ప్రజలను మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా వర్కౌట్ అవుతుందని పగటి కలలు కంటున్నారు. ప్రజలను ఇలానే మోసం చేయవచ్చన్న భ్రమల్లోనే బతికేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎల్లో మీడియా విషపురాతలను, చంద్రబాబు విజనరీ కోతలను నమ్మి తాము మోసపోయామన్న సంగతి ప్రజలు గ్రహించేశారని పొలిటికల్ అనలిస్టులు తేల్చి చెబుతున్నారు. జీవితంలో ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు విజయం సాధించలేదు. ఇప్పుడు టీడీపీ శిథిలమైపోయిందని, జనసేన లేకపోతే అసలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా చేయలేని స్థితికి చంద్రబాబు వచ్చేశారని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. కాపు సామాజిక వర్గం అంతా జనసేనను చూసి తనను మోస్తోందన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, అలాంటి వ్యక్తికి ప్రజల మనస్సులు గెలుచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పొంతన లేదని వైఎస్ఆర్సీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. పార్టీ నాయకులు కానీ వాళ్ళు సీరియస్ పొలిటికల్ పార్టీ అనుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంది? 175కి అసలు అభ్యర్థులు ఉన్నారు లేదు ముందు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చూసి దాన్ని తప్పు పట్టడం ద్వారా తను స్కోర్ చేయాలని చూసేవాడు. నువ్వు ఒక జూనియర్, సబ్ జూనియరు, అసలు ఆయన ఏందో ఆయనకు తెలియని పవన్ కళ్యాణ్ లేదా ఆయన ద్వారా ఒక సామాజిక వర్గం తనను మోస్తుందని, కాపు సామాజిక వర్గము తనను మోస్తుందని చంద్రబాబు నాయుడు అనుకొని ఆయనను లోబర్చుకొని ఆయనను ఇచ్చేసి ఆయన ఉంటే తప్ప టికెట్లకు జనం కూడా అభ్యర్థులు కూడా రాని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు నుంచి క్యాల్కులేటెడ్గా, డిసిప్లిన్డ్గా అన్నీ పూర్తి చేస్తూ ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఈరోజు అభ్యర్థులను కూడా ఎక్సర్సైజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేయడము లేదా పత్రికలు రాయడము వాటి ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తన పాదయాత్రతో ప్రజల కష్టాలను స్వయంగా చూశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సమస్యలను విన్నారు, వాళ్ళ బాధలను తెలుసుకున్నారు, నేనున్నానని అభయం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మీద దృష్టి పెట్టారు. 99.5% అన్ని హామీలను నెరవేర్చారు. ఇటు సంక్షేమాన్ని, అటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. జగన్ ఏం తప్పులు చేస్తారు, చిల్లర రాజకీయాలు చేద్దామని ఎదురు చూస్తున్న చంద్రబాబు అండ్ కోకి అలాంటి అవకాశమే దొరకటం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఎల్లో మీడియాతో విషపు రాతలు రాయిస్తూ నిత్యం బురద చల్లిస్తూ ఆ భ్రమంలోనే చంద్రబాబు బతికేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజలను ఎల్లవేళలా మోసం చేయవచ్చన్న భ్రమలోనే నిన్న మొన్నటి దాకా చంద్రబాబు జీవించేశారు. స్కిల్ స్కామ్ కేంద్రంగానే ఆ భ్రమను స్వయంగా ప్రజలే తొలగించారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. స్కిల్ స్కామ్ కేసులో నంద్యాలలో చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్టు చేసింది. హెలికాప్టర్లో విజయవాడకు తీసుకువెళతామని చెప్తే చంద్రబాబు నిరాకరించారు. రోడ్డు మార్గంలోనే వస్తానన్నారు. తనను మించిన నాయకుడు లేడని ప్రజలు భావిస్తున్నారని, రోడ్డు మార్గంలో వెళితే అడుగడుగునా తన కాన్వాయ్కి ప్రజలే అడ్డుపడతారన్న భ్రమలో చంద్రబాబు ఉండిపోయారు. కానీ చివరకు జరిగిందేంటి? ప్రజలు రోడ్ల మీదకు రావటం సంగతి తర్వాత ముందు టీడీపీ శ్రేణులే స్పందించలేదు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం మింగేసిన చంద్రబాబు మీద ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో ఆ ఎపిసోడ్తో తేలిపోయిందని రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషనే సాగింది. ఇలా ప్రజలను ఎప్పుడు మోసం చేయవచ్చన్న చంద్రబాబు భ్రమని ఆ ప్రజలే పటాపంచలు చేశారు. చంద్రబాబు అసలు స్వరూపం ప్రజలు గ్రహించేశారు. 2019లో చంద్రబాబును అత్యంత ఘోరంగా ఓడించారు ఏపీ ప్రజలు. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ 23 స్థానాలను గెలుచుకోలేదు. నిజానికి అప్పటికే చంద్రబాబు చేసిన స్కామ్ల సంగతి పూర్తిగా ప్రజలకు తెలీదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి మరింత ఘోరమైన ఓటమి తప్పదన్న విశ్లేషణలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి. కుట్రలను వంచనను నమ్ముకున్న చంద్రబాబు ప్రజల మనసులను గెలుచుకున్న జగన్ని ఢీకొట్టడం సాధ్యమేనా? ప్రజల మనసులు గెలుచుకుంటే అధికారం దక్కుతుంది. ఈ నిజం చంద్రబాబు అండ్ కోకి తెలియంది కాదు. కానీ ప్రజల మనసు గెలుచుకునేంత గొప్ప నాయకత్వ లక్షణాలు ఈ పచ్చదొంగలకు లేవు. పైగా స్కాముల్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు అసలు స్వరూపం తెలిసి ఏపీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. అందుకే జగన్ ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ప్రతిసారి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు బాబు అండ్ కో. టీడీపీ ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైపోయింది. ఈ విషయం చంద్రబాబుకు కూడా స్పష్టంగా అర్థమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ జెండాని భుజాన మోస్తున్న పవన్ కళ్యాణ్ విషయంలో జనసేన క్యాడర్ తీవ్ర అసహనంతో ఉంది. దీంతో ప్రభుత్వంపై బురద చల్లటమే లక్ష్యంగా టీడీపీ జనసేన పనిచేస్తున్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించిన జగన్మోహన్ రెడ్డిని చూసి తట్టుకోలేని అక్కస్తో సరికొత్త కుతంత్రాలకు తెరతీస్తున్నాయి. ఈ క్రమంలోనే హిందూపురంలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన విషం కక్కింది. జనసేన నాయకుడు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం పార్టీని దగ్గర చేయాలి జనసేనకి, లేదా జనసేనని తీసుకెళ్లి హోల్సేల్గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలనేటువంటి దానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ పదవి చేశాడు. ఏదో కాస్త కూస్త జ్ఞానం ఉందని చెప్పి అనుకున్నాం. కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు, సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి, ఈయనేమో అజ్ఞానవాసి. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటిదాకా ప్రభుత్వాలన్నీ విద్యార్థులను ఓటు హక్కు లేని కారణంగా తమకు ఏమాత్రం ఉపయోగం లేని వాళ్లుగానే చూశాయి. జగన్ ఒక్కరే రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా విద్యార్థులను గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఫలితాలను సాధిస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత 52 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో 2.40 లక్షల కోట్లను జమ చేశారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలనను అందిస్తున్నారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి దిశగా దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వంపై విషం కక్కటమే లక్ష్యంగా అటు ఎల్లో మీడియా, ఇటు టీడీపీ, జనసేన పనిచేస్తున్నాయి. వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి పార్టీలో. ఇవి జరిగితే నాకు బొక్కబడద్ది, నన్ను జనాలు ఇప్పటికే మానడం లేదు,
కాబట్టి అసలు ఎత్తిపోతుంది ఇది. కాబట్టి పార్టీలో వ్యవస్థాకృత మార్పులు కూడా చేసుకోకూడదు. దాని గురించి కూడా తుఫాను సమయంలో దాని గురించి మాట్లాడాడు. అంటే ఈ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అంటే రాజకీయంగా వచ్చేటువంటి పోకడలు రాజకీయ మార్పులు తప్ప నిజంగా ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చిత్తశుద్ధి నీకు ఉండి ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించేటువంటి వాడు కాదు. కాబట్టి ఈరోజు ప్రజలకు కానీ రైతులకు కానీ అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాం. చంద్రబాబు నాయుడు లాంటి నీతి మాలినటువంటి వాడు, నిజాయితీ లేనటువంటి వాడి చేత చెప్పించుకోవాల్సినటువంటి అగత్యం లేదు ఈ ప్రభుత్వానికి. నీకన్నా ముందుగా ఏం చేయాలనుకున్నటువంటి చేశాం, ఏం చేయాలనుకునేటువంటిది తప్పనిసరిగా నిలబడి చేస్తాం. అంతే తప్ప ఏదో నేను వచ్చాను కాబట్టి నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు ఎట్లా ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి లబ్ధి జరుగుతుంది కాబట్టి నష్టపరిహారం అందిస్తున్నాం కాబట్టి నేను మాట్లాడి నేను ప్రెస్ మీట్లు పెడితే దానివల్ల ఇది జరిగిందనేటువంటి ఒక కారణంగా ఇవ్వడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచి. చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయలేదు. అసలైన డిక్షనరీలోనే విశ్వసనీయత అనే పదం ఉండదు. ఇప్పుడు ప్రజాక్షేత్రానికి దూరమైన స్థితిలో ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ బురద చల్లుతూ విషం కక్కుతూ ఇదంతా ప్రజలు నమ్ముతున్నారని పగటి కలలు కంటున్నారు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు. అయితే 2019లో కన్నా ఘోరంగా చంద్రబాబు అండ్ కోని తిరస్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.